అసలు బెరియాట్రిక్ సర్జరీ అనేది మెటబాలిక్ సర్జరీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పదాలను మనం బాగా ఎక్కువగా వింటుంటాం. ఈ లావుగా ఉండే వాళ్ళు బరువు తగ్గడానికి వాడేటువంటి సర్జరీని బెరియాట్రిక్ సర్జరీ అని చెప్పి, అట్లానే మెటబాలిక్ కాజెస్ కోసం చేసేటువంటి సర్జరీ ఏదైతే ఉందో దాన్ని మెటబాలిక్ సర్జరీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. పేర్లు వేరైనా కూడా చేసేటువంటి సర్జరీస్ అయితే మాత్రం ఇంచుమించు ఒకటే అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది గత 15-20 ఏళ్ళగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ బెరియాట్రిక్ సర్జరీ చేయటం ద్వారా ఈ యొక్క ఒబేసిటీ అంటే ఉబకాయం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడంతో పాటు ఈ డయాబెటీస్ లాంటి సమస్యలు, అట్లానే కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు, బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు, అట్లానే ఇంకా చెప్పుకుంటూ పోయినట్లయితే కనుక పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, స్లీప్ యాప్నియా, ఆస్టియోఆర్థరైటిస్ లాంటి సమస్యలు, గాల్ స్టోన్స్ లాంటి సమస్యలు, హార్ట్ అటాక్ రిస్క్, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్, ఇంకా మనం కనుక చెప్పుకున్నట్లయితే కనుక పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫర్టిలిటీ సమస్యలు కూడా కొంత మేరకు మనం తగ్గించుకోవచ్చు. పూర్తిగా అన్నీ తగ్గించేయగలం అని చెప్పుకోలేం, కానీ చాలా వరకు అయితే కనుక ఈ సమస్యలు టెంపరీగా అయినా సరే మనం రెమిషన్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఈ బెరియాట్రిక్ సర్జరీ వల్ల ఉంది. ఈ బెరియాట్రిక్ సర్జరీ ఎవరిలో చేస్తారని కనుక చూసినట్లయితే కనుక రకరకాలైనటువంటి సొసైటీస్ రకరకాలైనటువంటి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి. బట్ మనం కనుక చూసినట్లయితే యూజువల్గా విదేశాల్లో ఏం చేస్తారంటే బిఎంఐ కనుక 35 కన్నా ఎక్కువగా ఉండి, అంటే బిఎంఐ అంటే ఏంటి? బాడీ మాస్ ఇండెక్స్, వెయిట్ ఇన్ కేజీస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనమాట. దీన్ని ఒక కొలబద్ద కింద తీసుకుంటారు, దీని ఒక క్రైటీరియా కింద తీసుకుంటారు. చేసి 35 కన్నా ఎక్కువగా బిఎంఐ ఉండి అసోసియేటెడ్ డయాబెటీస్ లాంటి కోమార్బిడిటీస్ కనుక ఉంటే కనుక దాన్ని ఒక ఇండికేషన్ కింద తీసుకుంటారు. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఎటువంటి కోమార్బిడిటీస్ లేకుండా ఉన్నా కూడా బిఎంఐ కనుక 40 కన్నా ఎక్కువగా ఉంటే తీసుకుంటారు. కానీ ఇండియన్ కాంటెక్స్ట్లో మన యొక్క వెయిట్ అంత ఉండకపోయినా కూడా మనకి వచ్చేటువంటి గుండె సమస్యలు కావచ్చు, కిడ్నీ సమస్యలు కావచ్చు, లేకపోతే డయాబెటీస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఇవి వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇండియన్ కాంటెక్స్లో మనకు ఆ బిఎంఐ క్రైటీరియా అనేది తగ్గించారనమాట. అంటే 35 అక్కర్లేదు, 30 ఉన్నా కూడా ఈ యొక్క కోమార్బిడిటీస్ కనుక ఉన్నట్లయితే, డయాబెటీస్ లాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే కనుక ఇండియన్ కాంటెక్స్లో సర్జరీ, ఈ బెరియాట్రిక్ సర్జరీ ఏదైతే ఉందో అది చేస్తే మంచిది అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ నమ్ముతుంటారు. అలానే ఇటువంటి కోమార్బిడిటీస్ లేకపోయినా కూడా బిఎంఐ కనుక 35 కన్నా ఎక్కువగా ఇండియన్ కాంటెక్స్లో కనుక ఉన్నట్లయితే కనుక బెరియాట్రిక్ సర్జరీకి ఒక ఇండికేషన్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి విదేశాల్లో వాడేటువంటి క్రైటీరియా ఇండియన్ కాంటెక్స్లో వాడటానికి కుదరదు అని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది బెరియాట్రిక్ సర్జరీకి సంబంధించినటువంటి బేసిక్ ఇంట్రడక్షన్.